సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సిపిఎం పార్టీ 4వ శాఖ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాసభ సందర్భంగా దుబ్బాక టౌన్ కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు, రైతులు ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకుని పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో సిపిఎం పార్టీ 4వ మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ 4వ మహాసభల సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలపైన ఇప్పటికీ పోరాడినటువంటి అంశాలను, కార్మిక వర్గంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాడినటువంటి అంశాలను చర్చించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి మహాసభలు దోహదపడతాయి. వాటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరంగా సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి చరిత్ర సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉన్నది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి పోరాడేందుకు ఈ మహాసభ దోహదపడబడుతూ ఉంది. వారితో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కూడా ముందుండి పోరాడేందుకు సిద్ధపడుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా సిపిఎం పార్టీని ఈ ప్రాంతంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరించి సిపిఎం పార్టీని బలోపేతం చేయడానికి సహకరించాలని చెప్పి దుబ్బాక పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల జయప్రదానికి పాల్గొన్నటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి పరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ మహాసభల జయప్రదానికి కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఈరోజు సిఐటు కార్యాలయం వద్ద దుబ్బాక టౌన్ 4వ మహాసభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అలాగే ఏచూరి సీతారాం గారికి నివాళులు అర్పించి ఈ సభను ప్రారంభించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణలో రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు చాలా తోడ్పడతాయని చెప్పి ఈ ఉద్దేశపూర్వకంగా రాబో భవిష్యత్ చర్యలకు, అలాగే కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిపై పోరాడే స్థితిని తెలుసుకోవడానికి 4వ సభ మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నట్టు ఉంటాను.